కూర్చోరా. ఏంటి బావా డిస్టర్బ్ చేశారు? ఈ ఆల్బమ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నా దగ్గర ఒక మంచి స్క్రిప్ట్ ఉంది. ఎలా ఉంటదంటే హీరో ఫుల్ ఎమోషనల్ క్యారెక్టర్, బాగా ఎమోషనల్ తో నిండిన హీరో క్యారెక్టర్ అంతా. మాకు హీరో క్యారెక్టర్ మంచి వర్కౌట్ అవుతుంది మన సినిమాలో. దానికి నువ్వేదైనా కరెక్ట్గా ఉంటావురా. లాంగ్ హీరో లాంగ్ నేను ఫుల్ ఎమోషనల్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ బైక్ వేసుకుని సర్రని వచ్చి ఒక అపార్ట్మెంట్ కింద దగ్గరనే విలన్ అప్ స్టైర్ మీద ఉంటాడు. సారీ కూర్చోబా. సారీ చెప్పండి. సారీ 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 చెప్పండి. విలన్ దగ్గరికి హీరో వెళ్ళి సారీ చెప్తే హీరో నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, ఫ్యాన్స్ ఫీల్ అవుతారు కదా బావా. స్పెట్స్ తీరా ఇటు ఇటు సిగరెట్ చెట్టు అవద్దు కంద కాల్తీ చెప్పు. ఏదో ఒక సందర్భంలో హీరో వెళ్ళి విలన్ దగ్గర సారీ చెప్తాడు. సారీ నీ ఇమేజ్ నేను దెబ్బతింటావు. చెయ్యి సారీ. సారీ విలన్ ఎమోషన్. సారీ ఎమోషన్. ఓకే రే ఏం చేస్తున్నావురా? బండి వేసుకుని వెళ్తున్నా బాబు ఎమోషన్ లో. మనకు బండేది వద్దురా. హీరో దిగిపోయాడు, వెళ్ళి సారీ చెప్పరా చాలు. అంతేనా? సారీ సరే. సారీ చెప్పు. ఓకే రే బావా వద్దురా, అంత బిల్డప్ మనకు లేదురా మన సినిమాలో. జస్ట్ హీరో వెళ్ళి సారీ చెప్పాలంతే. సిగరెట్ల వద్దురా. సరే వెళ్ళలేడి సారీ చెప్పడానికి ఎక్కడ చెప్పు. వెళ్ళలేడు నాకు చెప్పరా, నాకు చెప్పు. లేగలా వీరశంకర్ రెడ్డి ఈసారికి సారీ చెప్పాను కదని చెప్పి ఇంట్లో శారీ కట్టుకుని కూర్చుంటాను అనుకున్నామేమో. రౌడీలతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, దాదాలతో వచ్చిన, దౌర్జన్యంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, గోండాయిజంతో వచ్చిన, పూటకోసారి చెప్పిన రోజుకు 100 సార్లు సారీ చెప్తూనే ఉంటాను. ఎలా ఉంది బాబా? నాకు ఛత్రపతి సినిమా వద్దురా. నా సినిమా నాకు ఒక ప్రభాస్, ప్రిన్స్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ అవసరం లేదురా. ఏదే నీ క్యారెక్టర్, నీకంటూ ఒక నటన లేదురా, అది చెయ్యి. ఛత్రపతి సినిమా వద్దు. నా కథ సాఫ్ట్ గా చెప్పాలా? సాఫ్ట్ గా సాఫ్ట్ గా సాఫ్ట్ సారీ చెప్పు. లైట్ ఎమోషనల్ కూల్ గా సారీ. సారీ ఇంకోసారి సారీ. ఓకే ఓకే బాబా. సాఫ్ట్ గా నీట్ గా సారీ అని జస్ట్ చెప్పలేవరా? చెప్పరా అంటే వీరశంకర్ రెడ్డి పూటకొక శవం, నాటుకొక శవం అంటావు. లేదంటే సారీ అప్ప బాబా సారీ సారీ. ఏట్రా ఇది? సారీ అని చెప్పలేవరా? మాడగాడిలాగా ఏం చేస్తున్నావు, తేడాగాడిలాగా ఏం చేస్తున్నావు, కానీ కరెక్ట్గా చేయట్లేదు. నేను బాగానే చేస్తాను. ఎమోషన్ గా చేస్తానేమో ఎమోషన్ కాదంటావు, సారీ కూల్ గా చెప్తానేమో కూల్ గా కాదంటావు. సరే ముందు ఈ ఆల్బమ్ అయిపోతే మిగతాది మనం షూట్ చేద్దాం. కొంచెం ఈ సారీ అన్నది మచ్ కొంచెం చేంజ్ చేయి. అవును బావా, బాగా దగ్గరికి ఈ సినిమాకి టైటిల్ ఏం పెట్టా? ఏట్లేదు ఏట్లేదు టైటిల్ టైటిల్ ఏట్లేదురా. ఏట్లేదు ఏట్లేదంటే ఏదో ఒకటి ఉండాలి కదా టైటిల్. సినిమా పేరు ఏట్లేదు. ఏట్లేదు టైటిల్ అంటే ఇది ఎవడన్నా ఎలా చెప్పుకుంటాడు? రా సినిమా కొందరా ఏట్లేదు. సినిమా ఏట్లేదురా, హీరోయిన్ ఉందిరా
సూపర్ యాక్టింగ్. ఎందులోనరా ఏట్లేదు తీసుకొచ్చింది. మా ఏట్లేదు సినిమాని ఆదరించినందుకు అందరికి వందనాలు తెలుసుకుంటున్నాం. ఏట్లేదు 100 రోజులు సూపరే. వెళ్ళిపోతానట్రా ఏట్లేదుకి ఏట్లేదా? ఈ సినిమాకి నువ్వే డైరెక్టర్. నేనే డైరెక్టర్. ఏట్లేదు నేను హీరోని. ఏట్లేదు సినిమా బాగుంది. ఏట్లేదు చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదేలా చివరికి నువ్వే అలా వేస్తావేవలా నీతో వేగేదేలా ఓ ప్రేమ కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందని కల కొన్నాళ్ళే అందంగా ఊరుస్తోంది ఆపై చేదెక్కుతోందిలా కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదేలా. ఎలా రేష్ ఎలా సూపర్ కదా. ఇదొక ఆల్బమ్, దానికి ఒక హీరో హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ సాంగ్. అవునా? ఈ ఆల్బమ్ పేరేటన్నా? కమలా పండు. కమలా పొండ. కమలా అంటే హీరోయిన్ పేరు సార్. హీరోయిన్ పేరు కమలా. పండు అంటే హీరో పేరు సార్. అలియా పండన్న ఫ్రమ్ సిడ్నీ. ఇంకేమనుకోలేదు సార్. అనుకుంటావులే. సరే నేనైతే ఈ ఆల్బమ్ ఎడిటింగ్ చేయలేను. సార్ ప్లీజ్ సార్ మా డైరెక్టర్ ఫీల్ అవుతారు సార్. ఒరే మీ డైరెక్టర్ ఫీల్ అవుతాడంటే నేను ఫీల్ అవుతూ చేయలేను కదా. అయినప్పటికీ ఆ హీరో కూడా మొహం చూసావా? అట్టున్నాడు మొహం, చూడాడు మొహం. ఆడు మొహం చూస్తున్నాడు డోక్ వస్తుందా ఆయన. అరే నేను చేయలేను సారీ. సార్ పెద్ద హీరో గారు కొడుకు సార్ ఆయన. ఏంటి హీరో పెద్ద హీరో గారు అబ్బాయా? అవును సార్ 5 స్టార్ సల్మాన్ రాజు గారు కొడుకు సార్. 5 స్టార్ సల్మాన్ రాజు గారు కొడుకా? ఆడలే ఉంది మొహం. చిలిపిగా చూస్తావలా పెనవేస్తావేలా నిన్నే ఆపేదేలా చివరికి నువ్వే అలా వేస్తావేవలా నీతో వేగేదేలా. ఏంటి బావా ఇంకా ఆ స్క్రిప్ట్ కోసం ఆలోచిస్తున్నావా? ఏంటి మొన్న విలంగాడి దగ్గరికి హీరో వెళ్ళి సారీ చెప్పే సీన్ ఇంకా వద్దు. ఆ స్క్రిప్ట్ వద్దు కానీ నేను ఒక మంచి కథ ఆలోచించాను. దాన్ని నువ్వు డైరెక్ట్ చేయి, నేను హీరో చేస్తాను. కథ సూపర్ ఉంటుంది. ఓపెన్ చేసాం. విలంగాడి ఇంటికి వెళ్ళాను. హీరోని విలన్ ఎదురుగా ఒక కంటి ఎదురుగా ఉన్నాడు. వాడి కళల్లో తీక్షణంగా చూశాను. నాలో ఒక్కొక్క రసం జీర్ణించుకుపోతా ఉంది. ఆయన చూస్తుంటే కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు సీను నువ్వు రౌడీ అయితే నీకన్నా పెద్ద రౌడీని నువ్వు కొన అనుకుంటున్నావా? నువ్వు కొనమైతే నీకన్నా పెద్ద ఇలా ఎమోషన్ చెప్పిన తర్వాత ఏమన్నా కొడకన్నా అలా నీట్ గా చెప్తాడు బాబా. ఎమోషన్ అలా నీట్ గా చెప్తాడు. ఈ స్క్రిప్ట్ నువ్వు ప్లాన్ చేయి, నువ్వు డైరెక్ట్ చేయి, నేను హీరో చేస్తా. అవును బాబా. ఆ సారీ స్క్రిప్ట్ కాకుండా ఈ స్క్రిప్ట్ మీద కొద్ది మనసు పెట్టి ఆలోచిస్తావు. నాకు తెలుసు. ఆలోచించు. ఓకే బాయ్. ఆలోచించు బాబా. సారీ వద్దు బాబా. ఎడిటింగ్ అయిందమ్మా. ఒకసారి మీ డైరెక్టర్ వచ్చి చూసుకోము. నా తాలూకా తోక వచ్చింది. ఒకసారి కావాలి సార్. ఈ మా డైరెక్టర్ చేసిన కళా తోకలను ప్రోగ్రామ్ మీరు చాలా బాగా ఎడిట్ చేశారు సార్. ఏదో ఒకటి ప్రాజెక్ట్ బాగుంది కదా మల్టీమీడియా. సార్ నేను ఒక ప్రాజెక్ట్ కూడా అనుకుంటున్నాను సార్. నువ్వు కూడా అవును సార్. ఇలాంటినా నేర్పడి ఉందా?
డిఫరెంట్ ఉంది సార్. నేను తీస్తున్న కాన్సెప్ట్ టైటిల్ మోసంబి. మోసంబి ఎలా ఉంది సార్? మోసంబి మోసంబి ఏంట్రా? మోసంబి యాపిల్ దానిమ్మ జ్యూస్ ఇలా పెట్టుకోండి. మోసంబి మోసంబి ఎలా పెట్టుకోండి? మోసంబి పేరు సార్. ఆ బొమ్మరిని భాస్కర్ ఏదో సినిమా తీసి దానికి ఆరెంజ్ అని పేరు పెడితే చూడగలేదు. నేను మోసంబి పెడితే జనాలు చూడలేదు సార్. ఒరే ఆరెంజ్ అంటే ఓ రేంజ్ లవ్ స్టోరీరా. అసలు మాకు ఒక ట్యాప్ ఉంది సార్. ట్యాగ్ లైన్ దాని ట్యాగ్ లైన్ ఆరెంజ్ కన్నా పులుపు మోసంబి. అవును సార్. ఇది ఆరెంజ్ కన్నా పులుపు. అవును సార్.